స్తోత్రం కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మరి వీడియో చూసిన దైవప్రియులకి, గ్రూప్లో ఉన్న వారికి అందరికీ కూడా ప్రభు నామంలో ఈ యొక్క పునరుద్ధాన దిన వేళ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియులారా, చిన్న వాక్యం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 84వ అధ్యాయము 5వ వచనం. నీ వలన బలము నొందిన మనుష్యుడు ధన్యుడు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. పరిశుద్ధాత్మ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. చదవబడిన వాక్య భాగం ద్వారా ఈ పునరుద్ధాన దిన వేళని ప్రజలను బలపరచండి. దివ్యమైన పరలోకపు సందేశాన్ని మీరు అనుగ్రహించి మహిమ పొందండి. యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరి బలము రకరకాలుగా ఉంటుంది. నీ వలన బలము నొందిన మనుషుడు ధన్యుడు అంటున్నాడు కీర్తనాకారుడు. మరి బలము, దైవిక బలం ఉంది. తర్వాత ఈ దైవిక బలాన్నే ఆత్మబలం అని కూడా అంటూ ఉంటారు. మరి మనోబలం, తర్వాత శరీర సంబంధమైన బలం. మరి ముందు మనకు శరీరానికే బలం కోసం చూసుకుంటూ ఉంటాం. శారీరక బలం కోసం ఎన్నో తింటూ ఉంటాం. ఏం తినాలి అంటే పండ్లు తినాలి, మరి ఇంకా నట్స్, జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా, వాల్నట్స్, మరి ఇవన్నీ కూడా తింటే డాక్టర్ల దగ్గరికి వెళ్ళే పని ఉండదు. మనమేమో డాక్టర్ల దగ్గరికి వెళ్ళి ఎన్నో ట్యాబ్లెట్స్ మింగుతూనే ఉంటాం కానీ మరి ఆ యొక్క నట్స్లో ఉన్నటువంటి ఉపయోగం, వాటిలో ఉన్నటువంటి బలాన్ని గుర్తెరిగితే మనకి ఈ అన్నంతో కూడా ఎక్కువగా పని ఉండదు. కాబట్టి 4-5 నట్స్లో ఉన్నటువంటి బలము శరీరానికి మరి అన్నంలో ఉండదు. కాబట్టి అందుకనే అవి తింటే మనము డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు. డాక్టర్లు ఎన్నో రకాల మిల్క్ పౌడర్స్ అని అవన్నీ ఇవన్నీ రాసిస్తూ ఉంటారు. మనకి మంచిదే, కానీ అవి కూడా ఈ నట్స్తో చేయబడినవే. కాబట్టి శరీరానికి బలం కోసం నీవు శరీరంలో రక్తం ఉంటేనే మనకు మంచిగా బలం ఉంటుంది. కాబట్టి ఆ రక్తము మానవునికి ప్రాణమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి రక్తం పట్టాలి అంటే చక్కటి ఆకుకూరలు తినాలి, అదేవిధంగా మరి గుడ్డు తినాలి. తర్వాత మనకి తెలియందేమీ కాదు, కానీ తెలిసి కూడా అవి తినకుండా శరీరానికి బలం లేదు అని నీరసించిపోవటం అవివేకం. అందుకని అది శరీరానికి బలం. ఇక్కడ కీర్తనాకారుడు ఏమన్నా, నీ వలన బలము నొందిన మనుష్యుడు. కాబట్టి సంసోను బలహీనుడైపోయాడు, ఎంతో బలవంతుడు. కానీ ఆఖర్లు అడుగుతాడు ఏమని అంటే, ఫిలిష్తీల్ని హతం చేయటానికయ్యా ఈ ఒక్కసారి నన్ను బలపరచు అని అడుగుతాడు. ఆ ఒక్కసారే బలపరచమన్నాడు. ఎందుకంటే తన శత్రువు మీద పగ తీర్చుకోవడం కోసం. కాబట్టి శత్రువు అయినటువంటి అపవాది మీద పగ తీర్చుకోవడం కోసము నువ్వు ప్రతినిత్యం కూడా బలం పొందుకునేటువంటి వ్యక్తివిగా ఉండాలి. మరి ప్రతిదినం నువ్వు బలం పొందుకోవాలి అంటే మన యేసుబాబు వాక్యం పంపించాడు కదా, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని మనం ఉత్సహించి సంతోషించుదాం. కాబట్టి సంతోషించటం, యెహోవా యందు ఆనందించటం వలన మీరు బలముందెదరు అని దేవుని వాక్యంలో వ్రాయబడతా ఉంది. నెహెమ్యా గ్రంథంలో మనకి 9వ అధ్యాయంలో మనం చూడవచ్చు. కాబట్టి ప్రియులరా, దేవుని వలన బలం నొందిన మనుష్యుడు ధన్యుడంట. కాబట్టి ఆ బలం పోగొట్టుకోకుండా మరి ఆత్మ బలం కోసం నీవు ఈ పునరుద్ధాన దిన వేళ తప్పక ఆయన మాటలు వినటానికి నువ్వు ఎక్కడున్నా కూడా దేవుడు నీకు ఏర్పాటు చేసిన దేవుని మందిరానికి వెళ్ళి తీరాలి. అక్కడ ఆ మందిరంలో దేవుని వాక్యాన్ని వినాలి. మరి మా మధ్యలో దైవ వాక్యాన్ని శ్రద్ధగా వింటూ ఉన్నటువంటి మా బిడ్డలు మేరీకి నిండు వందనాలు చెప్పాలి. ఎందుకంటే కూడా పని చేసుకుంటా కూడా చక్కగా తను మరి దేవుని మాటలు వింటది. కాబట్టి నా మనసు దేవుని మీదే ఉంటుందక్క అని అంటుంది. కాబట్టి మనసు దేవుని ఆనుకొని ఉండటం, ఎవరి మనసు ఆయన మీద ఆనుకొనునో మరి వారికి ఆయన తోడై ఉంటాడు. ఎవరి మనస్సు నీ మీద ఆనుకొనునో వానికి పూర్ణ శాంతి కలుగచేస్తాడని యెషయా గ్రంథంలో రాయబడుతుంది. కాబట్టి ప్రియులారా, శాంతి కోసం, పూర్ణ శాంతి, సినిమాల ద్వారా కూడా శాంతి కలుగుతుంది కొంతమందికి. అది లోకంలో ఉన్న వారికి మరి మనసు విసిగిపోయినప్పుడు సినిమాకి వెళ్ళినప్పుడు ఏదో కథ ఆనందం, అది లోకమిచ్చే ఆనందం. కానీ పూర్ణ శాంతి అది ఆత్మకు శాంతి, మనస్సుకి శాంతి. అన్ని విషయాలని మనసు నెమ్మదిగా ఉండటానికి నువ్వు రావాల్సినటువంటి ఏకైక స్థలం ఏది అంటే దేవుని మందిరము, దేవుడు ఉన్న స్థలంలోకి రావాలి. కాబట్టి గ్రూప్లో ఉన్నవారు కూడా మరి చక్కగా ఇరుగు పొరుగు వారిని పిలిచినప్పుడు దైవ సన్నిధికి వస్తే ఇక్కడ దేవుని యొక్క బలం దొరికింది నీకు. నువ్వు రాలేకపోతే ఆయన ఏమీ చేయలేడు. ఆయన సన్నిధిలోకి వస్తే నాకు వచ్చి నా మందిరంలోకి వచ్చి నాకు
దేవుడు ఏర్పాటు చేసిన మందిరంలోకి వచ్చి నేను చిన్న పాట పాడుకున్నా, మరి చక్కగా వాక్యము చదువుకున్న, వాక్యము ప్రకటించిన, నేను మళ్ళీ ఇక్కడి నుంచి నీరసంతో పైనుండి వచ్చిన, ఇక్కడి నుంచి నేను బలంతో తిరిగి చక్కగా మెట్లెక్కి పైకి వెళ్తూ ఉంటాను. కాబట్టి అదే దేవుడిచ్చేటువంటి బలం. కాబట్టి దేవుని బలం గొప్పది. దేవుని బలాన్ని పొందుకోవడానికి నువ్వు ఆయన సన్నిధిలోనికి వచ్చి తీరాలి. పరాక్రమం గల బాహువు నీకు కలదు. కాబట్టి ఆయన బాహుబలం అది. కాబట్టి ఆయన బాహువు చేత ఇశ్రాయేలీని నడిపించాడు. మరి అదేవిధంగా నిన్ను కూడా తన బాహువు చేత నడిపించడానికి ఆయన బాహువు చాటుకి నీవు రావాలి. కీర్తనాకారుడు అంటే 89:13 ఆ మాట ఉంది మనకి, నీ హస్తము బలమైనది, నీ దక్షిణ హస్తం ఉన్నతమైనది. కాబట్టి ఆయన హస్తము బలమైనది. కాబట్టి అయ్యా నీ హస్తపు చాటున నన్ను దాచు, నీ హస్తముతో నాకు సహాయం చేయి అని వాక్యం ద్వారా బలం ఉంటుంది. దేవుడే మనకు అదృశ్యంగా ఆయన హస్తం మనకు తోడై ఉండి ఎన్నో ప్రమాదాల నుంచి మనల్ని తప్పిస్తూ ఉంటాడు ఎప్పుడు నీవు ఆయన సన్నిధిలోనికి వచ్చినప్పుడు. కాబట్టి మన ఇష్టానుసారంగా వెళ్ళటానికి వీల్లేదు. యెషయా గ్రంథం 66:14 ఉంటుంది, యెహోవా హస్తబలము ఆయన తన సేవకుల ఎడల చూపును. 66:14. కాబట్టి యెహోవా హస్తబలము ఆయన తన సేవకుల ఎడల చూపును. కాబట్టి సేవకులమైన మేము కూడా ఒక్కోసారి బలహీనపడిపోతా ఉన్నా కానీ, అయ్యా నీ హస్తం దగ్గరికి వస్తూ ఉన్నాము, మరి వాగ్దానాన్ని ఎత్తిపట్టి నేను ఎన్నోసార్లు ప్రార్థన చేస్తూ ఉంటాను. దేవుడు తన హస్తబలాన్ని నాకు చూపిస్తూనే ఉంటాడు. కాబట్టి కీర్తనల గ్రంథం 86:16 నీ సేవకునికి నీ బలము అనుగ్రహింపుము. కాబట్టి ఇది ప్రార్థన. కాబట్టి కీర్తనాకారుడు ఈ రీతిగా సేవకులం కదా మేము మా జీవితాల్లో, అయ్యా మేము ఒకసారి వ్యాధులు, రోగాలు మరి ఎవరికి ఎక్కువ వస్తున్నాయంటే ఇది నాలో ఎవరికైనా ఒకటే, కానీ ఒకసారి చూసినప్పుడు అన్ని జనులే బాగున్నారే అనిపిస్తూ ఉంటుంది. కానీ నీ సేవకునికి నీ బలము అనుగ్రహింపుము అని ప్రార్థన చేసినప్పుడు ఇంకా అంటున్నాడు 59:9, నా బలమా నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను. కాబట్టి దేవుని బలం ఒక్కొక్కసారి కూర్చున్న వెంటనే రాదు, కాస్త కొంతసేపు గడపాలి. స్తుతిస్తే వస్తుంది బలము, కొన్ని పాటలు పాడిన తర్వాత వచ్చేది. కొన్నిసార్లు మరి ప్రార్థన చేసి అలా ధ్యానంగా మౌనంగా ఉన్నప్పుడు కూడా బలం వచ్చింది. కాబట్టి నువ్వు ఆయన సన్నిధిలో చక్కగా ఆయన మీద మనసు పెట్టి వెతికితే ఆయన బలం నీకు దొరికింది. అందుకని కీర్తనాకారుడు అంటాడు, దేవుని బలం ఆయన బలం అంట, నీ బలం నాది అని ఒకసారి ఆయన సెలవిస్తే అది 2 మార్లు దావీదునకు వినపడిందంట. అంటే 2 బలము దావీదు దేవుని దగ్గర పొందుకుంటా ఉన్నాడు. కాబట్టి 2 బలం ఇది నాన్న దేవుడు నీకు అనుగ్రహించబోతా ఉన్నాడు. మరి ఎన్నెన్నో కీర్తనలు కదా మన పూర్వీకులు పాడుతూ ఉంటారు, యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం. కాబట్టి ఆయన మార్గంలో ఉన్నవారికి ఆయన బలం ఉంటుంది. ఆయన నామాన్ని బట్టి మనకి బలం వస్తుంది. కాబట్టి కొంతమంది పేర్లు తలుచుకుంటే బలహీనమైపోతూ ఉంటారు. కానీ దేవుణ్ణి తలుచుకుంటే ఎప్పుడు కూడా నీకు బలం ఉంటూనే ఉంటుంది. నీకు ప్రార్థన చేయటం రాకపోయినా తండ్రి ఆయన నామాన్ని బట్టి మరి ఆయన నామాన్ని స్తుతించే వారికి మలాకి గ్రంథంలో ఉంటుంది, ఆయన నామమును స్మరించే వారికి జ్ఞాపకార్థంగా ఒక గ్రంథం ఉంటుందంట. కాబట్టి ఆ గ్రంథంలో నీ పేరు లిఖించబడాలి. మరి నువ్వు గడిపిన దినాలు, నువ్వు గడిపిన క్షణాలు అన్నీ కూడా పరలోకంలో దేవుని దగ్గర లిఖితమవుతూ ఉంటాయి. కాబట్టి ఎంతగా ఆయనతో ఉంటే అంతగా నీకు బలం ఉంటుంది. పరలోకంలో కూడా గొప్ప బహుమానం ఉంటుంది. దేవుడి మాటలు దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాల వేళలో నా తండ్రి పునరుత్థాన దిన వేళ మీరు ఇచ్చినటువంటి అయా మొదటి వర్తమానాన్ని బట్టి మనం స్తుతిస్తూ ఉన్నాం దేవా. అయా ఈ వాక్యం అనేక మంది హృదయాలలో నాయన నా హృదయంలో కూడా ఫలింపచేసి నా తండ్రి నా ప్రభువా నీవే నాయన మమ్మల్ని నా తండ్రి బలపరిచి మహిమ పొందుకోండి. బలముగా అంతం వరకు మేము నా తండ్రి బలము కలిగి ఉండటానికి మీరు కార్యం చేసి మహిమ పొందుకొనవలసిందిగా. ఆనాడు మోషేకి ఎంత బలమో నేటి వరకు అయ్యా ఇదిగో మాకు కూడా నా తండ్రి అంత బలమునిస్తూ నడిపించి మహిమ పొందుకోమని యేసుక్రీస్తు నామములో శరీర సంబంధమైన బలము, మనోబలము, ఆత్మ సంబంధమైన బలము నీ ప్రజలమైన మాకందరికీ కలుగును గాక. యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య నిత్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ ప్రేమ సహవాసములో ఆయన ప్రేమ మనల్ని బలపరచును గాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.